నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జమ్మియాలకు వెళ్ళే వారికి గుడ్ న్యూస్. అంటే జమ్మియాలలో మీరు ఏదైనా వస్తువులు కొనుగోలు చేస్తే కానీ మీకు రివార్డు పాయింట్లు ఇస్తామని చెప్పేసి తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని కోఆపరేటివ్ సొసైటీలు జమ్మియాల నుంచి వస్తువులను కొనుగోలు చేసే ప్రవాసులకు ఇకపైన పాయింట్ల ఆధారిత రివార్డులు లభించనున్నాయి. జమ్మియా పనితీరును మరింత మెరుగుపరచడానికి, అప్డేట్ చేయడానికి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంది. దీని ప్రకారం కువైట్లోని జమ్మియాలలో చేసే కొనుగోళ్లపైన ప్రవాసులకు 3%, స్థానిక కువైటీ పౌరులకు 10% చొప్పున పాయింట్ల ఆధారిత రివార్డులు అందుతాయి. ఈ విధంగా సేకరించిన పాయింట్లను తదుపరి కొనుగోళ్లలో వివిధ రాయితీలు, ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అమ్తల్ హాల్ హువైలా గారి ఆదేశాల మేరకు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ ఆల్ అజ్మీ గారి అధ్యక్షతన ఏర్పాటైన ఒక ప్రత్యేక కమిటీ ఈ ప్రతిపాదనలకు తుది రూపాన్ని ఇచ్చింది. జమ్మియాలకు నిర్వహణను మెరుగుపరచడం, సభ్యులకు అందించే ప్రయోజనాలను పెంచడం, సేవలలో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త సవరణలు చేశామని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు జమ్మియాలకు వెళ్ళి మీకు నచ్చిన సామాన్లు, ఇంట్లో సామాన్లు కావచ్చు, లేకపోతే ఇతర సామాన్లు ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన సామాన్లు కొనుగోలు చేసిన తర్వాత మీరు ఏదైతే బిల్లు కట్టేదానికి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తారో అక్కడ మీరు మీ యొక్క బతాకా కానీ లేకపోతే మీకు సంబంధించిన ఐడి చూపిస్తే కానీ మీకు కొనుగోలులో మీరు ఒకవేళ 100 దినార్లకు కొనుగోలు చేశారంటే కానీ 3% అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అవి రివార్డుల పాయింట్లుగా మారతాయి. మీరు మళ్ళీ కొనుగోలు చేసినప్పుడు ఆ యొక్క 3%లో నుంచి రివార్డుల పాయింట్లను వాడుకొని మీరు మిగతా డబ్బు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కువైటీ ప్రజలకైతే కానీ 10% అయితే డిస్కౌంట్, 10% రివార్డు పాయింట్లు ఇస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.